హలో అండి. ఈరోజు చూసారా మా రేల చెట్టు అందాలు? చక్కగా గాలికి ఊగుతూ చూసారా? బొకేలన్నీ అలా చెట్టుకి యెల్లో కలర్ బొకేలు కడితే ఎలా ఉంటది? అవి తిరగేసనమాట. నిలువుగా గాకుండా ఇలా గుత్తులు గుత్తులుగా చక్కగా ఊగుతూ ఎంత అందంగా ఉన్నాయో చూసారా? ఇది ప్రతి సంవత్సరం మాకెంత అందాన్ని, ఆనందాన్ని 2 ఇస్తదనమాట. పొద్దున్నే తలుపు తీయంగానే ఫస్ట్ ఈ మొక్కే కనపడతదనమాట. కాంపౌండ్ వాళ్ళు బయట ఏసాం ఈ మొక్కని, చిన్న మొక్కని తీసుకొచ్చి. చూసారుగా ఎలా గుత్తులు గుత్తులుగా కట్టినట్టుగా ఉంటది. అన్ని బొకేలు వరుసనే కడితే ఎలా ఉంటదో అలాగనమాట. గ్రీన్‌గా మధ్య మధ్యలో ఆకులు కనపడతా, ఆకులు తక్కువ, పువ్వులెక్కువ. ఎంత అందంగా ఉంటదో అనమాట. ఒక నెల, నెల 15 రోజులు మాకు చక్కగా కనువిందు చేస్తది. దీని అందంతో మమ్మల్ని ఆనందింపజేస్తా ఉంటదనమాట. ఇది ఆనందింపజేయటానికి అందంలోనే కాదండి, ఆయుర్వేదంలో కూడా దీనికి చాలా అత్యంత ప్రాముఖ్యమైన పాత్ర ఉంది ఈ చెట్టుకి. దీనిలో ఉన్న ఆకులు, పువ్వులు, బెరడు, తర్వాత కాయల్లో ఉన్న గుజ్జుతో సహా ఔషధంగా వాడతారు ఆయుర్వేదంలో. కడుపు నొప్పికి, కామెర్లకి, మలబద్ధం వంటి సమస్యలన్నిటికీ చెక్ పెట్టేయొచ్చు దీని ద్వారా అనమాట. ఎవరికైనా రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే ఆయుర్వేదంలో ఈ పువ్వుల్లోంచి తీసింది పెట్టి వాడతారనమాట. అలాగే రేల చెట్టు బెరడు నుంచి వచ్చే రసంతో వాపులు, పుళ్ళుని, వాటిని ఇన్ఫెక్షన్స్ వచ్చిన చోట యాంటీసెప్టిక్గా చక్కగా క్లీన్ చేస్తారు. ఆ రసంతో క్లీన్ చేస్తారు. ఇంకా ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మీరు గూగుల్లోకి వెళ్ళి నెట్లో కొట్టి చూడండి. ఈ పువ్వులతో అటు తెలంగాణ వైపు అయితే కూర కూడా చేస్తారంట. నేనైతే నాది వంటలు చాలా ఉంటాయి కానీ నా వంటలు ఇది మాత్రం నేను ఎప్పుడూ ఇంకా ట్రై చేయలేదు. అసలు అది చూడండి అలా ఊగుతూ గంటలు వెళ్ళే ఎంత మొగ్గలు పిందెలతో సహా అనమాట. తర్వాత కాయల రూపంలో అయిపోతాయి. ఆ కాయల లోపల ఉన్న గుజ్జుతో మనకి ఔషధంగా ఆయుర్వేదంలో వాడతారనమాట. బాగుంది కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను.